We speak on behalf of our Lord Jesus Christ. తండ్రి అయిన యేసుక్రీస్తు బిహాఫ్న నేను మీతో మాట్లాడుతున్నాను. The Bible says that we should be ready to answer anybody asking about our faith. ఎవరైనా మన విశ్వాసముల గురించి అడిగినప్పుడు మనము చెప్పే స్థితిలో వాళ్ళకి జవాబు చెప్పే స్థితిలో ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. We must give freedom to everybody to ask anything about faith and we are liable to answer them. ఎవరు విశ్వాసం గురించి మనల్ని ప్రశ్నించినప్పుడు మనం వారికి జవాబుదారిగా చెప్పేవారిగా ఉండాలి. Our main theme is about what Jesus said in the Sermon on the Mount. దేవుడు కొండ మీద ప్రసంగం గురించి మనకు చెప్తూ ఉన్నాడు. But before that I want to tell certain words about our Lord Jesus Christ. కొన్ని దేవుని గురించిన విషయాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. The most important thing Jesus Christ said was believe in me. మొట్టమొదటిగా ముఖ్యంగా ఏం చెప్తూ ఉన్నాడంటే యేసు ప్రభు నన్ను నమ్మండి అని చెప్తున్నాడు. And one time he said believe in God and believe also in me. ఒకసారి ఏమంటున్నాడంటే తండ్రిని నమ్మండి అట్లనే నన్ను కూడా నమ్మండి అని చెప్తున్నాడు. So when he says believe in God and immediately he says believe in me, we cannot ignore. దేవుడు చెప్తూ ఉన్నాడు తండ్రిని నమ్మినట్టుగా నన్ను కూడా నమ్మండి అని వెంటనే చెప్తూ ఉన్నాడు. One fact I can tell you, don't misunderstand. ఒక నిజం ఏం చెప్తున్నానంటే మీరు అపార్థం చేసుకోనవద్దు. When Jesus said I am sent by God, me and Father are one. దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను తండ్రి నన్ను పంపించి ఉన్నాడు తండ్రి నేను ఒకటే అని చెప్తూ ఉన్నాడు. We cannot take Jesus as a great man. యేసు ప్రభు ఒక గొప్ప వ్యక్తి అని మనము తీసుకొనకూడదు. Jesus is either the greatest liar ever lived. అప్పుడు దేవుడు he is the greatest liar ever lived or he is the son of God. అప్పుడు దేవుని గురించి మనం ఏం చెప్తామంటే ఈ లోకంలో కల్లా అత్యంత అబద్ధికుడై ఉండాలి లేదా అతను దేవుడై ఉండాలి. You cannot take an intermediate idea about Jesus Christ. మనము మధ్యస్థంగా ఉండి మనము నిర్ణయాలు తీసుకోకూడదు. Okay? So when somebody says I am sent by the Father, I and Father are one, it is either true or false. దేవుడు చెప్తూ ఉన్నాడు తండ్రి నన్ను ఇక్కడికి పంపించి ఉన్నాడు తండ్రి నేను సమానమే అని చెప్తున్నాడు. అది నిజమా అబద్ధమా అనేది మనము గ్రహించాలి. So you can examine it how much you want, you examine it and you come to your conclusion. మనం ఎంతైనా పరీక్షించి మనము ఒక కన్క్లూజన్కి రావాలి. So what I have understood about Jesus, I share a few words. నాకు యేసు ప్రభు గురించి నాకు ఏం అర్థమైందో అది నేను మీకు తెలియజేస్తాను. Now Jesus Christ was not promoted by any people group. ఎవ్వరు ప్రజల గుంపు నుంచి కూడా యేసు ప్రభుని ఎవరు ప్రమోట్ చేయడం లేదు. He did not represent the Jews even though he was born among the Jews. యూదుల్ని ఆయన రిప్రజెంట్ చేయలేదు. అయినను యూదుల దగ్గర పుట్టినప్పటికీ కూడా దేవుడు రిప్రజెంట్ చేయలేదు. Jews rejected him and Jews crucified him. యూదులు ఆయనని తిరస్కరించి ఆయనని సిలువ వేసినట్టుగా చూస్తూ ఉన్నాం. There is no man-made story. People recognized about what Jesus did only after his doing it. యేసు ప్రభు ఎప్పుడైతే చేసి ఉన్నాడో దాన్ని ప్రజలు గ్రహించి ఉన్నారు. కానీ hundreds of years before Jesus was born, most of the works he did was written by the prophets. It is in the Bible itself. యేసు ప్రభు ఏదైతే కార్యాలు చేసి ఉన్నాడో అది ప్రవక్తల చేత గ్రంథములో లిఖించబడి ఉంది. But nobody rehearsed it because prophets have written it. Nobody did anything to prove that it was Jesus. గ్రంథములో ఆయన గురించి రాయబడి ఉంది ప్రవక్తల చేత. కానీ ఎవ్వరు కూడా దాన్ని చూడడానికి దాన్ని గ్రహించడానికి చేయలేదు. It was written that Jesus would be born out of a virgin. గ్రంథంలో రాయబడి ఉంది ఒక కన్యక గర్భంలో నుంచి ఆయన వస్తాడు అని రాయబడి ఉంది. It is impossible that Mary told a lie that he was born out of wedlock by her own thought.
ఆమె ఆమె మానసికంగా అనుగుణంగా ఆమె చెప్పలేదు, కానీ యేసు ప్రభు మాత్రం కన్యక గర్భవతి నుంచి ఆయన వచ్చింది. In those days, a girl conceiving a child without a husband would attract death penalty. ఆ కాలంలో ఒక అమ్మాయి భర్త నుంచి కాకుండా పిల్లని కని ఉందంటే అది ఆమెకి మరణశిక్షగా భావిస్తారు. So it is highly impossible that a girl try to make up a story. అప్పుడు ఆ కాలంలో ఈమె చెప్పిందంతా కథ ఒక కథలాగా అందరికీ తెలియజేయబడింది. In short, what we hear about Christ is not a man-made story. లాస్ట్గా ఏమిటంటే దేవుని గురించిన వాక్యం ఏదైతే ఉందో అది ఒక స్టోరీ అయితే కాదు. He is not fitting to people's understanding of God. మనుషులు ఏ విధంగా దేవుని అర్థం చేసుకున్నారు ఆయనని అర్థం చేసుకొనలేరు. People make God sitting in the throne of gold and all. మనుషులు ఏమనుకుంటారంటే దేవుడు అంటే ఒక బంగారు సింహాసనం మీద ఉంటారు అని ఆలోచనలో ఉన్నారు. But Jesus was born near a cattle shed and he was laid in a manger. కానీ యేసు ప్రభు మాత్రము పశువుల పాకలో జన్మించినట్టుగా చూస్తూ ఉన్నాము. And that Jesus said, I am sent by Father God. అప్పుడు యేసు ప్రభు చెప్పి ఉన్నాడు, నేను తండ్రి యొద్ద నుంచి పంపబడి ఉన్నాను. Don't blindly believe it. మనము గుడ్డిగా ఏది కూడా నమ్మకూడదు, but examine it. కానీ మనము పరీక్షించి తెలుసుకోవాలి. No human being can ignore Christ. ఏ మనుష్యుడు కూడా యేసు ప్రభుని నిరాకరించకూడదు. Either believe him, accept him or walk over him. అతన్ని నమ్మనన్నా నమ్మాలి, లేకపోతే అటు నుంచి వేరే అయిపోవాలి. Every human being will have to take a decision about Jesus Christ. ప్రతి ఒక్క మనుషుడు యేసు ప్రభు గురించిన నిర్ణయాన్ని తీసుకోవాలి. Please don't ignore it. మనం దాన్ని తిరస్కరించకూడదు. That will decide your destiny. అది మన యొక్క డెస్టినీని All human beings born in this world are dead. ప్రతి ఒక్క మనుషుడు ఈ లోకంలో పుట్టిన వారందరూ చనిపోయినట్టుగా ఉన్నారు. All leaders like great leaders like Alexander or Napoleon or Gandhiji, they are dead and their burial places are available. ప్రతి ఒక్క ఈ లోకంలో ఎవరైతే గొప్పగా బతికి ఉన్నారో వాళ్ళందరూ చనిపోయి ఉన్నారు, వాళ్ళ సమాధులు ఇక్కడే ఉన్నాయి. There is only one person who is reported that he is resurrected from the dead and his tomb is empty in Jerusalem. You can visit it. యేసు ప్రభు మాత్రమే ఈ లోకంలో చనిపోయినను ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన సమాధి ఒక్కటే తెరవబడి ఖాళీగా ఉంది. It is not happened in the night. It is well known. And I repeat, there is only one tomb that is empty, that is of Jesus Christ. ఒక్కటే ఒక సమాధి తెరవబడింది, అది ఖాళీగా ఉందని నేను నిర్ధారించి చెప్పగలను. Praise the Lord. You cannot ignore that. అది మనము తిరస్కరించలేము. And so many leaders have come in the world. There is only one person who promised that I will come back again. చాలా మంది నాయకులు ఈ లోకంలో ఉన్నారు, కానీ అందరూ వెళ్ళిపోయి ఉన్నారు, కానీ ఒక్కరు మాత్రము నేను మళ్ళీ వస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. And that is Jesus Christ. అది అతనే యేసు ప్రభువు. There is every proof that he told the truth. ప్రతిదానికి ప్రూఫ్ ఉంది, ఆయన నిజమే చెప్పి ఉన్నాడు. The Bible records hundreds of prophecies. First it was fulfilled about Christ. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, కానీ మొదటిగా అది యేసు ప్రభువుని గూర్చిన ప్రవచనం నెరవేరినట్టుగా చూస్తున్నాం. And it is fulfilled about God's word is fulfilled about the world events. లోకంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా దేవుని వాక్యంలో ప్రవచనాల ద్వారా మనకు తెలియజేయబడి ఉంది. If what God told in the past has become true, what God told in the future also will become true. పాస్ట్ లో ఏదైతే చెప్పి ఉన్నాడో అది జరిగినప్పుడు ఫ్యూచర్ గురించి దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో అది కూడా జరుగుతుంది. The Bible gives a clear picture of what is happening to the world. ఈ లోకంలో ఏం జరుగుతుందో అది దేవుడు మనకి తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. In short, what I want to tell is Christ is the central figure of the world and even the universe. ఈ లోకంలో ఈ విశ్వం అంతట్లో యేసు ప్రభువే మూల మనిషిగా ఉంటూ ఉన్నాడు. But don't misunderstand that beyond Christ there is nobody.
యేసు ప్రభు తర్వాత ఇంకెవరు లేరు అని మనము అపార్థం చేసుకోకూడదు. Jesus said, I and Father are one, but Father is greater than me. నేను తండ్రి ఒకటే అంటున్నాడు కానీ తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. And I will explain in simple meaning what it is and will conclude. నేను ఒక చిన్న చెప్పి నేను మీకు ముగిస్తాను. And the Bible says about God that God lives in unapproachable light. A light where we cannot see, we cannot go nearby. దేవుడు ఎలాంటి దగ్గర ఉన్నాడు అంటే మనము చూడలేని దగ్గరగా ఉన్నాడు. లైట్ కూడా వెళ్ళలేని దగ్గర. No, that is so light that we cannot approach. అది ఎలా ఉందంటే మనం అక్కడికి మనం చేరలేము. And nobody can see God. ఎవ్వరు దేవుణ్ణి చూడలేరు. Nobody can approach God, nobody can see God. ఎవ్వరు దేవుని దగ్గరికి వెళ్ళలేరు, మన దేవుని దగ్గరికి మనం చూడలేము. But Christ has revealed that God whom we cannot see. కానీ దేవుడు ఎవరినైతే చూడలేమో క్రీస్తుని మనకి చూపించినట్టుగా చూస్తున్నాం. And Christ is the God we can see. యేసు ప్రభువే దేవుడు, మనము చూడగలిగిన దేవుడు. Amen. ఆమేన్. Praise the Lord. So, misunderstanding that there is no Father is God, that is not the right teaching. దేవుడు తండ్రి లేడు అనేది అది తప్పుడు బోధగా మనం పరిగణించాలి. And Bible says Christ is the only mediator between God and man. యేసు ప్రభు మధ్యవర్తిగా ఉన్నాడు దేవునికి మనుషులకి అని. The claims of Jesus, he said, I am the way, the truth and life. No one comes to the Father except through me. నేనే మార్గమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళలేరు, చేరలేరు అని చెప్తున్నాడు. So my message to you is, don't simply follow it because somebody is doing something. ఎవరైతే ఏదో చేస్తున్నారు వాళ్ళని మనము అనుకరిద్దామని మనం ఉండకూడదు. Pay attention to what Jesus says. యేసు ప్రభు ఏది చెప్తున్నాడో అది మనం జాగ్రత్తగా వినాలి, చూడాలి. And that will decide about eternity and your future. అది మన భవిష్యత్తుని చూపిస్తూ ఉంటుంది. In the book of Revelation chapter 3 verse 20, Jesus says like this, behold, I stand at the door and knock. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే నేను తలుపు యొద్ద నుండి నేను తడుతూ ఉన్నానని చెప్తున్నాను. If anybody hears my voice and open to me, I will come into him. ఎవరైతే నా స్వరము విని తలుపు తీసినట్లే నేను అతని దగ్గరికి వస్తానని చెప్తున్నాను. In your heart there is a place for God. మన హృదయంలో దేవునికి ఒక స్థానం ఉంది. It is not empty but filled with so many other worldly things. అది ఖాళీగా లేదు కానీ ఎన్నో ఆలోచనలతో మన హృదయం నిండి ఉంది. If you allow Christ, Christ will come into your heart. మనము దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు, అలౌ చేసినప్పుడు యేసు ప్రభు మన హృదయంలోకి వస్తాడు. And your life will be totally changed. అప్పుడు మన జీవితం పూర్తిగా మార్చబడుతుంది. And one more thing about Christ, Bible says, as many as received Christ, to them God gave the power to become the children of God. ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. And Jesus, if you receive in your heart, you can become a child of God. It's a provision given by Father God. తండ్రి మనకి ఇచ్చిన ఆధిక్యత ఏమిటంటే ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును.